అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఇంజనీరు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి దేశ విదేశాల్లో భారత్ కీర్తి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి ఒక గొప్ప ఇంజనీరు వారికి, వారి పాదపద్మాలకు మరి వారికి పుష్పాంజలి సమర్పిస్తూ వారి జీవితంలోని ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఎందుకంటే వారి యొక్క అడుగు, వారి యొక్క చరిత్ర అంతా కూడా అద్భుతమైనటువంటిదే. కానీ బియ్యము అంటే అన్నము ఉడికిందంటే చూడాలంటే మొత్తము చూడాల్సిన పని లేదు, ఒక బియ్యం ఇత్తు తీసి ఉడికిందా లేదా చూస్తే సరిపోతుంది. అటువంటి వారి జీవితంలోని అనేక సంఘటనల లోపల ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. అయితే ఒకసారి వారు మైసూరు దీవాన్గా ఉండడం జరిగింది. మైసూరు దీవాన్గా ఉన్నప్పుడు అంటే అది వారు ఎంత అద్భుతమైనటువంటి ఇంజనీరో చెప్పడానికి ఇది ఒక తార్కాణం అన్నట్టు. అయితే మైసూరు దీవాన్గా ఉన్న తర్వాత వారు ఒకరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. మైసూరు నుంచి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసిన తర్వాత రైలు ఎక్కారు. రైలు వెళ్తున్నది. వెళ్ళిన తర్వాత రైల్లో వారు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. నిద్ర నుంచి లేచారు. లేచిన తర్వాత వారికి ఆ రైలు యొక్క శబ్దాన్ని గమనిస్తున్నారు. రైలు శబ్దం లోపల కొద్దిగా తేడా ఉంది. ఏం జరిగిందో చూడడానికి ప్రత్యేకంగా గమనించాడు. ఆ శబ్దం లోపల చాలా తేడా వస్తుంది. కాబట్టి వారు ఏం గమనించారంటే ఇంకా కొద్దిసేపట్లో రైలు ప్రమాదానికి గురి కాబోతున్నది. ఈ రైలు కొద్దిసేపట్లో మరి అత్యంత ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ రైలు ప్రమాదాన్ని అరికట్టాలని వెంటనే వారు ఏం చేశారంటే రైల్లో చైన్ లాగడం జరిగింది. చైన్ లాగగానే రైలు ఆగిపోయింది. అక్కడ ఆ రైల్లోనే బ్రిటిష్ అధికారి ప్రయాణం చేస్తున్నాడు. ఆ బ్రిటిష్ అధికారి ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా రైలు ఎవరు లాగారని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అందులో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి వీరు ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నటువంటి భోగిలోకి వచ్చారు. ఎవరు లాగారంటే నేను లాగాను. అరే, ఇందులో మా బ్రిటిష్ దొరగారు ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు ఆపారంటే లేదు ఇంకా కొద్ది దూరంలో ఈ రైలు శబ్దం లోపల నాకు కొద్దిగా తేడా గమనించాను. నేను ఇంకా కొద్ది దూరంలో ఒక 10 నిమిషాలు, ఒక 400 మీటర్లు దాటినట్టయితే ఈ రైలు ప్రమాదానికి గురి కాబోతుంది. మరి ఆ ప్రమాదాన్ని పసిగట్టి, ఆ శబ్దం యొక్క తేడాను పసిగట్టి నేను ఈ రైలును ఆపడం జరిగిందంటే వెంటనే వారు అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు, కొంతమంది రైల్వే గార్డ్స్ అందరూ కూడా వెళ్ళి ఒక 400 మీటర్లు దూరం వెళ్ళేసి అక్కడ చూశారు. అక్కడ రైలు పట్టాలు తెగిపోయి ఉంది. అది వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బ్రిటిష్ దొరకు చెప్పారు. ఆ దొరగారు వెళ్ళేసి వారికి చెప్పారు, మోక్షగుండం గారికి ఎట్లా కనిపెట్టారు అసలు మీ యొక్క వారి యొక్క అద్భుతమైనటువంటి పరిజ్ఞానానికి వారు ఆశ్చర్యపోయి ఇది చాలా అద్భుతంగా ఉంది, నిజంగా మాకు ఎంతో అదృష్టము అని చెప్పడం జరిగింది. వారిని వేనోడ్లా కొనియాడడం జరిగింది. అంటే కేవలం ఒక శబ్దంతో అంత పెద్ద ప్రమాదాన్ని కనుగొన్నారంటే, ఆ ప్రమాదాన్ని పసిగట్టిందంటే ఎంత అద్భుతమైనటువంటి ఇంజనీరో మనం చెప్పవచ్చు. కాబట్టి వారి యొక్క జయంతిని, అంత అద్భుతమైనటువంటి ఇంజనీర్ కాబట్టే వారి యొక్క జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరిగింది. వారికి భారత ప్రభుత్వం వారు దేశంలో అనేక రకాలటువంటి విప్లవాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము వారి ఇంజనీర్ కాబట్టి, ప్రఖ్యాత ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్స్ డేగా, ఇంజనీర్లను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఇంజనీర్స్ డేగా ఈరోజు ప్రకటించడం జరిగింది. మరొకసారి వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.